శ్రీవేంకటాద్రినిలయ కమలా కాముకః పుమాన్ అభంగుర విభూతిర్నస్తరంగయతు మంగళం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, కలియుగ ప్రత్యక్షవరదుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు వేదవేద్యుడు, వేద ప్రతిపాద్యుడు. శ్రీనివాస స్వామి వారు ఎప్పుడు ఆవిర్భవించారో శిలాంతర్యామిగా ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవంగా ఆనాటి నుంచి కూడా వేద మూలకంగానే ఆయన ఆరాధింపబడుతూ ఉన్నారు అని చెప్పి మనకి పురాణాదులలో వ్యాస భగవానులు ప్రతిపాదనం చేశారు. అలాగే సమస్తమైనటువంటి కవిలలు, అలాగే చారిత్రక ఆధారాలతో ఉండేటువంటి ప్రమాణాలు కూడా నిరూపిస్తూనే ఉన్నాయి. వేదవేద్యుడైనటువంటి శ్రీనివాస స్వామి యొక్క వైభవం ఇతోధికం కావాలి అని చెప్పి బ్రహ్మశ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి యొక్క సంకల్పంతో శిష్టాచార వేద విద్యాధ్యయన సంస్థ ప్రారంభమైంది. ఎప్పుడైతే వేద పారాయణ అనేటువంటిది ఇతోధికంగా తిరుమల దేవాలయం అనుసంధానింపబడి ప్రారంభించిందో అప్పటి నుంచి కూడా స్వామివారి యొక్క లక్ష్మీ వైభవము, కీర్తి వైభవము అది ద్విగుణీకృతమైంది అనేటువంటిది చారిత్రక సత్యంగా శ్రీమాన్ పివిఆర్కే ప్రసాద్ గారు వారు సప్రమాణంగా నిరూపించారు. ఈరోజు శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేద విద్యాధ్యయన సంస్థ 1300కు పైగా వేదపారాయణదారులను దేశవ్యాప్తంగా క్రమపాఠీలుగా, ఘనాపాఠీలుగా స్కీమ్ పరిధిలోకి తీసుకుని వారందరికీ నెలవారీ సంభావనలు ఇవ్వటం జరుగుతున్నది. అలాగే కర్మజ్యేష్ఠులైనటువంటి వారికి, ఆహితాగ్నులకి సంభావన ఇస్తోంది. ఇటీవలే దాన్ని 150 మందికి వృద్ధి చేయటం కూడా జరిగింది. అంటే ఇప్పుడు ఉండేటువంటి 10తో పాటుగా కేవలం ఇది ఆంధ్రదేశానికే పరిమితం కాకూడదు అని ప్రారబ్ధవశాత్తు ఎవరైతే వేద పారాయణం చేస్తూ వారు కాలం చెంది వారు పరలోకాలకు వెడతారో వారి ధర్మపత్నులు మళ్ళా వారు సన్మార్గంలో ఉంటారు. సంప్రదాయ మార్గంలో ఉండేటువంటి వారికి సామాన్య జీవనం చాలా దుర్భరం అవుతుంది అని చెప్పి వారికి ఒక భృతిని కల్పించడం అనేటువంటిది జరిగింది. అలాగే మరి 70 ఏళ్లు దాటినటువంటి వేద పండితులు పారాయణం అనేటువంటి దేవాలయాల్లో చేయలేరు. వర్తమానంలో ఘనాపాఠీలు, క్రమపాఠీలు ఎవరైతే వేదాధ్యయన సంస్థలో ఉన్నారో వారు 6B, 6C టెంపుల్స్లో, ప్రసిద్ధమైనటువంటి మఠాల్లో, వేద పాఠశాలల్లో చేస్తూ ఉన్నారు. మరి అలా చేయలేనటువంటి వారు ఇళ్ల దగ్గరే పారాయణం చేసుకోవచ్చు అని చెప్పి వారికి భృతిని ఇళ్ల దగ్గరే ఇచ్చేటువంటి పథకాన్ని ఏర్పాటు చేశారు. ఇదే కాకుండా వేద పాఠశాలలు ఎప్పటికీ కూడా అవి ఉత్తరోత్తర వృద్ధి చెందాలి కనుక ఒక 150 పాఠశాలల వరకు కూడా వార్షికంగా వారికి 1,50,000 రూపాయలు ఇవ్వటం జరుగుతున్నది. ప్రత్యక్షంగా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మగిరిలో, చిలుకూరులో, కీసరగుట్టలో, కోటప్పకొండలో, ఐభీమవరంలో, నల్గొండలో, విజయనగరంలో పాఠశాలలు నిర్వహిస్తున్నది. ఇలా వేద విద్యాధ్యయన అధ్యాపనాదులతో కూడినటువంటి సంస్థలని ఏర్పాటు చేయటం, వాటికి ప్రోత్సాహకాలు ఇవ్వటం, వేద పారాయణానికి ప్రోత్సాహం ఇవ్వటం, వేద సభలు చేస్తూ ఉంటే వాటికి మరి అనేక చోట్ల ప్రోత్సాహకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి ఈ పారాయణ స్కీమును పర్యవేక్షించేటువంటి సూపర్వైజర్లు వెళ్ళి వాటిలో భృతిని ఎలా ఇవ్వాలో అనేటువంటిది, సంభావన ఎలా ఇవ్వాలో అనేటువంటిది వారు నిర్ణయం చేయటం ఇవన్నీ జరుగుతూ ఉన్నది. ఇంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ వేద విద్యకు ఉన్నత ప్రమాణాలను మరింత చేకూర్చాలి అని చెప్పి ఒక ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక వైదిక విశ్వవిద్యాలయాన్నే ఏర్పాటు చేయటం జరిగింది. ఇంతటి మహోన్నత ఉద్యమ స్ఫూర్తితో శ్రీనివాస స్వామి పక్షాన వేద విద్య అనేటువంటిది ఉత్తరోత్తరాభివృద్ధి చెందాలి, ప్రపంచానికి శాంతిని, దాంతిని, పుష్టిని ఇచ్చేటువంటిది, విశ్వశ్రేయస్సు కోసం ఉపకరించేటువంటిది ఈ వేదమే అనేటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రచారాన్ని
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాస స్వామి యొక్క ఆనంద నిలయం దిక్సూచిగా కొనసాగిస్తోన్నది. ఈ యొక్క అమ్మవారు సిరుల తల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పట్టమహిషి. ఆ దేవదేవి యొక్క దివ్య నగరంలో మనం అగణిత మహిమలకు నిలయమైనటువంటి తిరుచానూరు పట్టణంలో మనం ఈ నాడు ఈ యొక్క శ్రీనివాస వేద విద్వత్ సదస్సు చేసుకుంటూ ఉన్నాం. నవాహ్నిక కార్తీక బ్రహ్మోత్సవాలు అంటే చాలు నేల ఈనిందా అన్నట్లుగా ఈ సుఖపట్టణానికి భక్త బృందాలు తరలి వస్తారు. అందులో మంగళాదిని, మంగళ మధ్యాని, మంగళాంతాని అన్నట్టుగా గజధ్వజ ఆరోహణంతో ఈ బ్రహ్మోత్సవాలు శ్రీకారం చుట్టుకుంటున్నాయి. చివరి రోజు పంచమీ తీర్థ మహోత్సవం అయ్యాక గజధ్వజ అవరోహణంతో పరిపూర్ణం అవుతాయి. ఈరోజు మళ్ళా మధ్యలో మకుటాయమానమైనటువంటి గజారోహణం. అంటే వెంకటేశ్వర స్వామి వారికి నిత్యవాహనం గరుడుడైతే అమ్మవారికి నిత్యవాహనం గజం. కనుక గజలక్ష్మిగా ఆవిడ యొక్క వైభవం అది చాలా అద్భుతం అని చెప్పి మనకి పురాణాదులు, ధర్మశాస్త్ర గ్రంథాలు, ఆగమాలు ప్రబోధిస్తూ ఉన్నాయి. కనుక ఇటువంటి రోజున ఈ శ్రీనివాస వేద విద్వత్ సదస్సులో ముందుగా లఘువుగా మనం చతుర్వేద పారాయణం చేద్దాం. ఋగ్వేద విధులు వారు ఆ యొక్క పరమాత్మ స్తవంతో ఈ యొక్క సదస్సుకు శ్రీకారం చుడతారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः सीदसादनम्. ఓ దేవి సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యావతో వేదవాతస్య వర్తని మురోర్విశ్వస్య బృహతః వేదాయే అధ్యాసతే. ఓం స్వస్తి నో మిమితామశ్వినా భగः స్వస్తి దేవ్యదితిరనర్వణాః స్వస్తి పూషా అసూరో దధాతు నః స్వస్తి ద్యావా పృథివీ శోచేతునా స్వస్తయే వాయుముపబ్రవామహై సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయాదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసోరగ్నిః స్వస్తయే దేవావంతృభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం హసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి పథ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి పంథా మనోచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్దదతాఘ్నతా జానతా సంగమే మహీ స్వస్త్యయానంతార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురఘ్నమింద్ర సఖం సమత్సో బృహద్యశో నావమివారోహేమ అంహోముచ మాంగిరా సంగయంచ స్వస్త్యాత్రేయం మనసా చతార్క్ష్యం ప్రయాతపాణిః శరణం ప్రపద్యే స్వస్తి సంబాధేష్వభయన్నో అస్తు ఇంద్రే హిమత్సంధసో విశ్వేభిः సోమపర్వాభిः మహాన్ అభిష్టిరోజసా ఏమేనం సృజతా సుతే మందిమింద్రాయ మందినే చక్రం విశ్వాని చక్రాయే
मत्स्वाशुषिप्रमन्दिभिस्तोमेभिर्विश्वचर्षणे स चैषु सवानेष्वा असृग्रमिन्द्र ते गिरः प्रतित्वामुदाः सुत अजोषा वृषभम् पतिम् सञ्चोदय चित्रमर्वाग्राध इन्द्रवरेण्यम् असदित्ते विभुः प्रभो अस्मान् सुतत्र चोदयेन्द्र रायेरभस्वतः त्विद्युम्न यशस्वतः सङ्गोमादिन्द्रवायावदस्मे पृथुश्रवो बृहत् विश्वायुर्धे ह्यक्षितम् अस्मे धेहि श्रवो बृहद्युम्नम् सहस्रसातमम् इन्द्रकारथिनीरुषाः वसोरिन्द्रम् वसोपतिङ्गीर्भिर्गृणन्तारिग्मियम् होमगन्तारमूतये सुते सुतेऽन्योकसे बृहद्बृहतये दरिः इन्द्राय शोषमर्चति हरिः ఓం. ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యదేవుని యొక్క కటాక్షంతో లోకంలోకి వచ్చింది అని చెప్పి చెప్పబడుతూ ఉండేటువంటి శుక్ల యజుర్వేదాన్ని ఇప్పుడు విద్వాంసులు మనకు వినిపిస్తారు. ఓం
हरिः ॐ हरिणीं सुवर्णरजतस्रजाम् चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः महावः जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयङ्गामस्वं पुरुषानहम् अश्वपूर्वा रथमध्यां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवी सुषताम् तां सोऽस्मितां हिरण्यप्राकारमाद्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रियम् चन्द्रां प्रशासाय यशसा ज्वलन्तीं श्रियल्लोके देवयुष्टामुदारां तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेनस्यतां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या लक्ष्मीः उपैतु मां देवजगत्कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे क्षुद्धिपासामलक्ष्मीर्नाशयाम्यहम् अभोगिमसमृद्धिं च सर्वान् निर्णुतमे गृहात् गन्धद्वारां दुराधर्षां नित्यपुष्टां करीषिणीम् ईश्वरीगुं सर्वभूतानां तामिहोपह्वये श्रियम् मनसः काममाकोतिं वाचः सत्यमसीमहि पशूनां रूपमन्नस्य मजिश्रीश्रयताञ्जसः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपसृजन्तु स्निग्धानि जिह्वे समे गृहे निज देवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः आर्द्रां यःकरिणीं यष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीमनपगामिनीम् यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽश्वान्
विन्देयं पुरुषानहम् पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायताक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले पद्मानपद्मं मयि सन्निधत्स्व महादेव्यै च विद्महे विष्णुपत्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। अथ पुरुषो वै नारायणो कामयत प्रजाः सृजेति नारायणात् प्राणो जायते मनः सर्वेन्द्रियाणि च खं वायुर्ज्योतिरापः पृथिवी विश्वस्यधारिणी नारायणात् ब्रह्मा जायते नारायणात् रुद्रो जायते नारायणादिन्द्रो जायते नारायणात् प्रजापतयः प्रजायन्ते नारायणात् द्वादशादित्या रुद्रा वसवः सर्वाणि च छन्दांसि नारायणादेव समुत्पद्यन्ते नारायणात् प्रवर्तन्ते नारायणे प्रलीयन्ते एतदृग्वेदशिरो योधीते। ॐ अथ नित्यो नारायणः ब्रह्मा नारायणः शिवश्च नारायणः शक्रश्च नारायणः कालश्च नारायणः दिशश्च नारायणः विदिशश्च नारायणः ऊर्ध्वश्च नारायणः अधश्च नारायणः अन्तर्बहिश्च नारायणः नारायण एवेदगुं सर्वम् यद्भूतं यच्च भव्यम् निष्कलङ्को निरञ्जनो निर्विकल्पो निराख्यातः शुद्धो देव एको नारायणः न द्वितीयोऽस्ति कश्चित् य एवं वेद स विष्णुरेव भवति स विष्णुरेव भवति प्रयज्ञजुर्वेदशिरो योधीते प्रातरधीजानो रात्रिकृतं पापं नाशयति सायमधीजानो दिवसकृतं पापं नाशयति माध्यन्दिनमादित्याभिमुखोऽधीजानः पञ्चपादकोपपादकात् प्रमुच्यते सर्ववेदपारायण पुण्यं लभते नारायण सायुज्यमवाप्नोति नारायण सायुज्यमवाप्नोति य एवं वेद इत्युपनिषत् सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ।
వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. శ్రీమద్వేంకటనాయకస్య హృదయే ద్వేధా విధాయాత్మనో మూర్తిం శశ్వతీయం కృపామృతఝరీ శ్రోతస్విని భార్గవి ఉద్ధర్తుం నిఖిలాన్ అగణ్య విషమాంహో వహ్ని దగ్ధాత్మనః జంతూన్ సన్నిదధాతి విశ్వజనని పద్మావతీ రక్షతాత్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పట్టమహిషి, పలుకు తేనెల తల్లి పద్మావతి అమ్మవారి యొక్క నవాన్హిక వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు అత్యంత శోభాయమానంగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. గజధ్వజారోహణంతో శ్రీకారం చుట్టుకున్నటువంటి ఈ బ్రహ్మోత్సవాలు గజధ్వజ అవరోహణంతో పరిపూర్ణమవుతాయి. మంగళాదీని మంగళమధ్యాని మంగళాంతాన్ని అన్నట్లుగా ఈరోజు మధ్యలో అనర్ఘమణిగా ప్రకాశించేటువంటిది బహుభక్త జన భాగధేయమైనటువంటి గజవాహన సేవ జరుగుతుంది. నిత్యము కూడా సిరుల తల్లి అలమేల్మంగా హస్తినాద ప్రబోధిని, ఆ యొక్క గజరాజు యొక్క ఘీంకారము చేత ఆవిడ ప్రబోధితమై లోక రక్షాదీక్షితుడైనటువంటి శ్రీనివాసునికి ఇతోధికమైనటువంటి చైతన్యాన్ని ప్రసాదిస్తుంది. అటువంటి సిరుల తల్లి వేదము యొక్క పరతత్వానికి మూలము అని చెప్పారు. సాహి శ్రీ అమృతా సతాం అని ఆ తల్లికి హృదయంగమంగా వేద విధులు చతుర్వేద పారాయణం చేశారు. మరి ఇటువంటి దివ్య నేపథ్యంలో వేదేషు చ పురాణేషు వెంకటేశ కథామృతం వర్ణితం చేతిహాసేషు భారతాది ఆగమేషు చ. వేదములయందు, ఇతిహాసములందు, ఆగమములందు, పురాణములందు, స్తోత్రములందు అన్నిటా కూడా తిలలయందు తైలము వలె అన్నిటా వేద మహత్వము ఎలా అయితే అన్నింట్లో వ్యాపించి ఉన్నదో అలాగా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవత యొక్క మహత్వం వ్యాపించి ఉన్నది. అనాది నిధనానిత్య వాగసృష్ట స్వయంభువ ఆదౌ వేదమయీ దివ్యా యత సర్వా ప్రవృత్తయ. వేదోక్తమైనటువంటి సత్యాలనే మనకి పురాణములు, ఇతిహాసములు, ఔపనిషదిక రహస్యములు ఇలాగా విరాజమానమవుతూ ఉన్నది. ఈనాడు మనకి మహానుభావులు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 పరమహంస సచ్చిదానంద సరస్వతి స్వామి వారు తుని తపోవనం విచ్చేసి ఉన్నారు. వారు విజయం చేసి ఈనాడు మనకు అనుగ్రహ భాషణంగా వేదము విశ్వశ్రేయస్సు అనేటువంటి దాన్ని ఉపదేశిస్తూ ఉన్నారు. అంటే ప్రత్యేకంగా విశ్వశ్రేయస్సు కోసం వేదంలో కొన్ని అంశాలు ఉన్నాయి అని అనుకోకూడదు. సమస్త వేదము కూడా ఈ యొక్క విశ్వానికి అంటే శ్రీ మహావిష్ణువుకి నిత్య విభూతిగా త్రేధా నిధతే పదం అన్నారు కనుక లీలా విభూతిగా ఉండేటువంటి చోట అన్నిటా కూడా ఉండేటువంటి ఆ యొక్క దివ్య నిత్యసూరులకు, జీవకోట్లకి అందరికీ కూడా శుభాన్ని కల్పించేటువంటిది, శ్రేయస్సునిచ్చేటువంటిది. దానిలో ఉండేటువంటి సత్యాలని మానవులు తమ జీవనానికి ఎలా అనుసంధానం చేసుకోవాలి, అంతేకాకుండా ఈ యొక్క వేదము సంస్కార రూపంగా ఎలా అందుతూ ఉన్నది, అలాగే జీవనంలో అనేక విధములైనటువంటి అంశాలుగా ఎలా ప్రబోధం చేస్తూ ఉన్నది, జనసామాన్యానికి వేదం ఎంతగా ఉపకరిస్తుంది అనేటువంటి దాన్ని వారు ఈనాడు మనకు ఉపదేశిస్తారు. అంటే వేదం అంటే ఏదో మహానుభావులైనటువంటి వారికి పరిమితమైనటువంటిది, సామాన్యులకి అది అందుబాటులో లేదు అనేటువంటిది కాదు. వేదాధ్యయనం ఏదో సంప్రదాయ పరంపరగా ఉండేటువంటి వారికి అది వచ్చేటువంటిది అయినప్పటికీ కూడా వేదోక్తమైనటువంటి సత్యాలను అందరం తెలుసుకోవాలి. దాన్ని ఆచరించి చూపించడానికే పరమాత్మ వేదవేద్యుడిగా ఆయన ఇహలోకానికి, అది త్రేతాయుగం అయితే రాముడిగా, ద్వాపరం అయితే కృష్ణుడిగా, కలియుగం అయితే వెంకటేశ్వరుడిగా వచ్చి మనకు అనుభవంలోకి తెస్తూ ఉన్నారు. కనుక అటువంటి సత్యాలన్నింటినీ కూడా రమణీయంగా, హృదయంగమంగా, సరళంగా, సుందరంగా ఈనాడు జగద్గురువులు మనకు అనుగ్రహిస్తారు. వారిని అనుగ్రహ భాషణం ద్వారా అందరినీ కృతార్థులను చేయవలసిందిగా శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేద విద్యాధ్యయన సంస్థ పక్షాన, తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన నేను వారిని
సభక్తికంగా ప్రార్థిస్తూ ఉన్నాను. సచ్చిదానందరూపాయ కృష్ణాయ కృష్ణకర్మణే నమో వేదాంతవేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే షడ్భిరంగైరుపేతాయ వివిధైరవ్యయైరపి శాశ్వతాయ నమస్కుర్మో వేదాయ చ భవాయ చ శాస్త్రాబ్ధిపారదృశ్వానం సంఘహీనం తపోనిధిం భజే శ్రీ భారతీతీర్థ గురుం భద్రౌఘదాయకం. వేదవేద్యుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పట్టమహిషి సకల జగత్తునకు కళ్యాణకారిణి అయినటువంటి ఆ సర్వసౌభాగ్య లక్ష్మిగా పద్మావతీదేవిగా ఇక్కడ ప్రసన్నత చెంది ఉన్న ఆ పరదేవత యొక్క బ్రహ్మోత్సవాల సందర్భముగా పరదేవతని ఈరోజు దర్శించటం చాలా భాగ్యముగా తలచి ఈ కార్యక్రమంలో బ్రహ్మోత్సవాదుల్లో వేదము విశ్వశ్రేయస్సు అనే అంశం మీద 4 సాధువచనములు పలకవలసిందిగా వారు ప్రార్థిస్తే ఇక్కడికి రావటం జరిగింది. ఒక మధురమైనటువంటి పదార్థాన్ని పెట్టి దాంట్లో తీపితనం గురించి వర్ణించమని చెప్పినట్లుగా ఉన్నది. వేదమంతయు కూడా విశ్వశ్రేయస్సుకే అది ప్రతిపాదింపబడినది. అది పరమాత్మ యొక్క నిశ్వాస రూపముగా వెలువడినటువంటి వేదరాశి అంతా కూడా జనులెల్లరికీ కూడా ధర్మాన్ని ప్రబోధించి సమాజంలో మనకి కావలసినటువంటి అభ్యుదయ నిశ్రేయస్సుని అనుగ్రహించుటకు పరమాత్మ యొక్క నిశ్వాస రూపముగా వెలువడినది. విత్ అనేటువంటి ధాతువుతో ఉత్పన్నమైనటువంటి శబ్దము వేదమనగా మనకి బ్రహ్మ విచారణ చేయుటకు అనగా వేదము బ్రహ్మ విచారణ చేయుటకు ఉపకరిస్తుంది. పరమాత్మ యొక్క సత్తా ఈ ప్రపంచం యొక్క ఉనికిని తెలియజేస్తుంది. ఈ ప్రపంచము ఏ విధముగా మనము ఈ జీవించి తరించగలుగుతామనేటువంటి ఉపాయమును తెలియజేసి చిట్ట చివరిగా ఆత్మవిచారణకి తత్వనిష్టకి ఉపకరిస్తుంది. వేదంలో చెప్పబడినవన్నీ కూడా మానవ హితానికే చెప్పబడింది. ఎక్కడా కూడా నేను చేస్తున్నాను, నేను ఆచరిస్తున్నాను అన్న పదములు ఎక్కడ చాలా చూడజాలదు. అంతా కూడా సంఘముగా సంఘటితముగా మేమందరం చేస్తున్నాము, మేమాచరిస్తున్నాము అనేటట్టుగానే చెప్పబడుతున్నది. అనగా ఏ ఒక్క వ్యక్తి ఆచరించినను వేదోక్తమైనటువంటి కర్మ దాని యొక్క ఫలము సమాజం అంతటికీ కూడా విశ్వమంతటికీ కూడా ఉపకరించే విధముగా మన యొక్క ఆ మహర్షులు దాన్ని మనకి అందజేశారు. అనాది సిద్ధముగా వస్తున్నటువంటి ఈ వేదరాశి ప్రధానముగా మనకి పురుషార్థ చతుష్టయం ఏదైతే ఉన్నదో ధర్మార్థ కామ మోక్షములని
ఈ ధర్మార్థ కామ మోక్షములకు అది ఎట్లా మనం దాన్ని పొందుటకు కావలసినటువంటి ఉపాయాన్నంతా వేదము మనకు తెలియజేస్తున్నది. ప్రాణికోటిలో ప్రతి ఒక్కరూ కూడా నాకు సుఖం వద్దు అని అనుకునేవాడు ఎవడు ఉంటాడు. ప్రతి ప్రాణి సుఖాన్నే ఆకాంక్షిస్తూ ఉంటాడు. అయితే ఆ సుఖాన్ని పొందుదామనుకున్నప్పుడు దాంట్లో విచారణ చేసేటువంటి పటుత్వం మనకు ఉండాలి. అక్కడే వివేకం అన్నది మనకు చాలా అవసరం. ఆ సుఖము నిత్యమా అనిత్యమా? ఈ ధర్మార్థ కామములు అనేటువంటివి ఏవైతే ఉన్నవో అది మనకి ఇహలోకంలో అభ్యుదయాన్ని ఇస్తుంది. కావలసినటువంటి సకల శ్రేయస్సుని నొసగుతుంది. ఈ 4వ పురుషార్థం పరమ పురుషార్థమైనటువంటి మోక్షము నిశ్రేయస్సునిస్తుంది. ఈరోజు మనం ఇక్కడ సత్కర్మాచరణ చేస్తే సుఖాన్ని పొందుతాము, దుష్కర్మాచరణ చేస్తే దాని తాలూకా ఫలము అనుభవించవలసి వస్తుంది అనేటువంటి జ్ఞానం కలిగి ఉంటే వాడు వాటిని జోలికి పోడు. ఆ రకముగా ప్రతి విషయములోనూ ధర్మము తెలియచేయుటకు వేదోఖిలో ధర్మమూలం. సమస్త వేదరాశియు ధర్మానికి మూలమై ఉన్నది. ఎవరు ఏం చెప్పినా ధర్మము ఆచరించండి. ప్రధానముగా మన వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రసిద్ధమైనటువంటి ఆ ప్రచారంలో ధర్మో రక్షతి రక్షిత అంటాం. ఆ ధర్మమనగా ఏమి? వేదమే. ఎందుకు వేదమే పరమధర్మమైంది? పరమాత్మ నుండి అది వెలువడింది. అది ఒక వ్యక్తికి, ఒక వర్గానికి, ఒక పరిధికి మాత్రము కాకుండా విశ్వమందరికి యొక్క శ్రేయస్సుకి అది ఉపకరిస్తున్నది. ధర్మార్థ కామములు లోకంలో ఎట్లా సాధ్యము అంటే వాటికి మనం యజ్ఞోదానం, తపస్సు, స్వాధ్యాయం వీటన్నిటినీ ఆచరించగలిగితే, మనం అవి సత్కర్మాచరణ చేయగలిగితే అది మనకి ఆ పురుషార్థత్రయం సిద్ధిస్తుంది. తద్వారా మనకి సిద్ధి కలిగితే ఏమవుతుంది? చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి ఎవరికి అక్కర్లేదు? ప్రతి ఒక్క వ్యక్తికి కావాలి. ఉదాహరణకి వైదికమైనటువంటి సంస్కారము కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా విధిగా సకాల సంధ్యావందనం చేయాలని చెప్పబడింది. అనగా ఏమి? ప్రాతస్సాయం ఈ సమస్త లోకములకి కారణభూతమైనటువంటి ఏ చైతన్యమైతే ఉన్నదో ఆ పరమాత్మను ఉద్దేశించి ఆత్మానుసంధానము చేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి నీలో ఒక చైతన్యం ఉన్నది, నేను అనేటువంటి ఉనికి. అదే ఉనికి ఆ సవితర మండలాంతర్గతంగానూ ప్రకాశిస్తూ ఉంటుంది. దాని రెండింటినీ కూడా సమన్వయం చేసి తాదాత్మ్యత కలిగి కాసేపు ఆ వైదికమైనటువంటి ఆ క్రియారూపముగా దాన్ని సేవించడం సంధ్యావందనం. ఇది వైదికమైనటువంటి సంస్కారము కలిగిన వారందరూ తప్పక చేయవలసింది. ఇతరుల విషయం వారు సూర్య దర్శన మాత్రము చేత ఉదయాన్నే లేచి ప్రాతः మనం సూర్య దర్శనం చేసి నమస్కారం చేయటం. ప్రాచీన కాలంలో మన యొక్క సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఏ రకమైనటువంటి తారతమ్యత లేకుండా ఉదయాన్నే లేచి స్నానము చేసి సూర్య నమస్కారం చేసేవారు.
ఆ సూర్య అంతర్యామిగా ఉన్నటువంటి ఆ చైతన్యం ఎవరు? సాక్షాదీశ్వరుడు పరమాత్మ. ఆ పరమాత్మని సూర్యనారాయణుడు అంటున్నాం, ఆదిత్యాత్మక శ్రీరుద్రుడు అంటున్నాం. ఏదైనా చైతన్యం ఒకటేగా. అట్లా మానవునికి సమదృష్టి కావలసినటువంటి స్థితిని తీసుకొచ్చేటువంటిది ఈ వేదము ద్వారా. వేదము ద్వారా అంటే వేదము ప్రతిపాదించినటువంటి ధర్మములను ఆచరించి తద్వారా కలిగేటువంటి అపూర్వమైన పుణ్యము చేత చిత్తశుద్ధి కలిగి, ఆ చిత్తశుద్ధి ద్వారా వాని యొక్క హృదయంలో ఉన్నటువంటి మాలిన్యమును తొలగించుకుని అప్పుడు పరమాత్మని తన హృదయంలో ధ్యానం చేసుకుని చేస్తారు. వేదం అంటే వేదైశ్చ సర్వైర్ అహమేవ విద్యోన్న. వేదములన్నీ కూడా ఆ పరమాత్మనే తెలియజేస్తున్నది. ఆ పరమాత్మ రూపంలో ఆ వేద రాశి అంతా ప్రకాశిస్తున్నది. ఈ ప్రపంచంలో అనేకం మహాప్రళయం వచ్చినప్పుడు కూడా లయం కానటువంటిది ఏది అంటే ఈ వేదం అన్న విషయాన్ని మనం గమనిస్తూ, వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం, సనాతన ధర్మానికి ఒక రాజధాని వలె, కేంద్ర స్థానం వలె ఇక్కడ ఉన్నారు అంటే, ఇందాక విభీషణ శర్మ గారు చెప్పినట్లు వేదోపాసన ఎక్కడైతే విశేషముగా ఆచరింపబడుతుందో, ఆదరింపబడుతుందో, అనుష్ఠింపబడుతుందో అక్కడ మనకి కావలసినటువంటి మానవాళికి, మనకి అంటే మానవాళికి కావలసినటువంటి సకల శ్రేయస్సు పుష్కలముగా మనకి కలుగుతుంది. మానవాళి అందరికీ కూడా, అంతటికీ కూడా ఆ శ్రేయస్సు కలగాలని ఏ సంస్థ నిర్వహించలేనంతగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆ వేద పాఠీలందరికీ కూడా ఒక స్కీము ద్వారా వేద పోషణ చేస్తున్నారు. లోకంలో అనుకోవచ్చు వారికే చేయాలి ఎందుకు, కానీ వారికే చేస్తేనే లోకమంతా సుభిక్షంగా ఉంటుంది. అందరూ వైద్య వృత్తి చదవలేముగా, అందరూ మరో వ్యవహారం చేయలేము. ఆ యోగ్యత కలిగిన వాడు, అందరికీ న్యాయం తెలుసు, న్యాయం నిర్ణయం చేయగలిగే సామర్థ్యం ఉండవచ్చు, కానీ ఆ యోగ్యత అధికారం ఉన్నవాడు చెప్పితేనే అది శాసనం అవుతుంది. అట్లా అయితే ఆయన యొక్క ఆ వైద్య చదువుకున్న ఆ చదువు యొక్క ఫలం ఎవరికి వస్తున్నది అన్నది ఒకసారి గమనించాలి. ఏ వర్ణం వారైనా, ఎవరైనా సరే వెళ్ళినప్పటికీ అందరికీ కూడా సమానముగా వారు వైద్యం ద్వారా ఉపశాంతినిస్తున్నట్లు ఇక్కడ ఉండి వేదమంత్రములు శశాస్త్రీయముగా సంప్రదాయ రీతిలో పారాయణ చేయగలిగితే ప్రపంచమంతా ఆ వేద తరంగముల చేత ఒక సద్భావన, హృదయంలో ఉన్నటువంటి ఉడుదుడుకులన్నీ తొలగి మనలో ఒక ప్రశాంతత కలుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయాలి. ఏమి ప్రయత్నం చేయటం? వేదోక్తమైనటువంటి కర్మలు ఏ విధంగా మనం ఆచరిస్తే అది శాస్త్రీయమవుతుంది, సంప్రదాయ రీతిలో ఏ రకంగా మనం చేయగలుగుతాం. భగవానుణ్ణి ఆరాధించడానికి లేదా ధర్మాన్ని అనుష్ఠించటానికి అందరికీ అర్హత ఉన్నది, కానీ అనుష్ఠించే విధానంలో తేడా ఉన్నదన్న విషయాన్ని గమనించాలి. సూర్యోదయా లేచి రాత్రి వరకు విరామం లేకుండా సత్కర్మాచరణ చేస్తూ నిరంతరము
ఆ స్వాధ్యాయ ప్రవచనముల్ని ఈ ఒక్కరోజు కాదు, ఈ 3 సంవత్సరములు కాదు, 10 సంవత్సరములు కాదు, యావత్ జీవితం ఆ రకంగా చేసేటువంటి ఒక మహోన్నతమైనటువంటి తపస్సు ఆ వైదిక జీవితం. ఆ తపస్సుని వారు ఎవరి కొరకు ఆ తపస్సు చేస్తున్నారు? సమాజం అంతటికీ కూడా హితాన్ని చేకూర్చటానికి. ఆ సమాజ హితం ధర్మాన్ని అనుష్ఠించటంలో ఉన్నది. ఈరోజు సమాజంలో అనేక యజ్ఞయాగాది క్రతువులు కానీ, అనేకమైనటువంటి ఉత్సవాదులు కానీ జరుగుతూ ఉన్నప్పటికీ కూడా శాస్త్రీయత అనేటువంటి పరిధిలో మనం చూడగలిగితే అది చాలా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. అట్లా శాస్త్రీయమైనటువంటి రీతిలో జరిగేటువంటి ఒక సప్రమాణమైనటువంటి వ్యవస్థ ఏదైనా ఉన్నది అంటే అది వైదికమైనటువంటి ఆ పూజా వ్యవహార విషయములో కానీ, వేద పారాయణాది విషయములలో కానీ, వేదాన్ని అనుసరించే ఇతరమైనటువంటి పురాణ ఇతిహాసములు, ఇతర ధర్మశాస్త్రములు, మరి ఇతరమైన ద్రవిడ వేదములు మొదలగు వాటన్నిటికీ కూడా మూలం ఎక్కడిదంటే వేదమేగా, పరమాత్మ ఉనికేగా. ఆ యొక్క ఆ విద్యలన్నింటినీ కూడా పోషింపబడుతూ రక్షింపబడుతూ ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నిత్య నిరంతర సేవలో వినియోగిస్తూ సమాజంలో మన యొక్క సంస్కృతిని పరిరక్షిస్తూ ఉన్నటువంటి సంస్థ ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వారు. అట్లాంటి సంస్థకి మనం వస్తున్నాం. వచ్చి ఒక్క క్షణం ఆ పరమాత్మ సన్నిధిలో ఉండి నమస్కరిస్తున్నాం. చాలా అనుభవం ప్రతి ఒక్కళ్ళకి. సుదూర ప్రాంతం నుంచి వస్తారు, క్షణమాత్రం ఆ సన్నిధికి వెళ్ళి ఆ సన్నిధిలో పరమాత్మను చూద్దామనుకునేటప్పుడు అప్రయత్నంగా మన కళ్ళు అంతర్ముఖమవుతాయి, రెప్పరబడతాయి. వ్యాసుల వారు అంటారు, వేదవ్యాసుల వారు ఎన్నెన్ని సత్కర్మలు ఆచరించినా అక్కడ స్పష్టంగా చెప్పబడినటువంటి విషయం శమధమాదులతో తీవ్రమైనటువంటి వైరాగ్యముతో చేసినటువంటి తపస్సు ద్వారా కూడా పొందలేనటువంటి ఆ స్థితి ఒక్కసారి తిరుమల క్షేత్రానికి వచ్చి ఆ స్వామివారిని అవలోకన మాత్రము చేత, ఒక్కసారి దర్శించటం మాత్రం చేత మనకి కలుగుతున్నది. ఇది వ్యాసుల వారి యొక్క వచనం. ఇది అంటే అన్నన్ని తపస్సు, ఇది కూడా ఆ వేద ప్రతిపాదితమైనటువంటి సారమే అని చెప్పవచ్చు. తిరుమలకి రావటం, స్వామిని దర్శించటం, ఇది కూడా ఆ వేదములో ఎంతైతే చెప్పబడి ఉన్నదో, నిత్యానుష్ఠానం అంతా ఆచరిస్తే ఎంత ఫలం ఉన్నదో, స్వామి దర్శనం అంత ఫలాన్ని ఇస్తుంది. ఇది సామాన్యుల విషయంలో ప్రతి ఒక్కరూ కూడా ఆచరించవలసింది. నారాయణ అంటున్నాం. నారాయణ అన్న శబ్దానికే చాలా విశేషంగా చెప్పబడుతూ 4 వేదముల యొక్క సారము నారాయణ నామంతో చెప్పబడి ఉన్నది. కావున ప్రతి ఒక్కరూ కూడా సత్కర్మాచరణ చేయటానికి ప్రయత్నించండి. ఎటువంటి సత్కర్మ చేయాలంటే ఆడంబరము లేకుండా నిరాడంబరముగా హృదయము ఆనందముగా పరవశించే విధంగా, పరమాత్మ ఎంత హృదయం శుద్ధిగా ఉంటే అక్కడ ప్రకాశిస్తాడు. ఆ హృదయం ప్రకాశించాలి అంటే మనలో ఉన్నటువంటి వికారములను మనం దూరం చేసుకోవాలి. ఆ వికారములు దూరం చేసుకోవాలి అంటే పవిత్రత కావాలి. ఆ పవిత్రతని ప్రతి ఒక్కరూ కూడా పొందాలి. పవిత్రంగా ఉంటేనే మనం చేసే సత్కర్మ కానీ,
మనం చేసేటువంటి జపదపాదులు కానీ, మనం చేసేటువంటి స్నానదానాదులు కానీ ఏదైనా కూడా సిద్ధించేది వాటితోనే. ముందుగా అంతఃశుద్ధి కలగాలి. అవి కలగాలి అన్నా సరే మనకి దానికి మార్గం ఏంటి, ఉపాయం ఏంటి వేదమే చెప్తుంది. అది మనం తెలుసుకోవాలి అంటే వేదవేత్తలైనటువంటి మహనీయుల్ని ఆశ్రయించాలి. అట్లాంటి వేదవేత్తలైనటువంటి వారందరినీ ఒకచోట కేంద్రీకృతం చేయకుండా వారు ఉన్న స్థానాల్లో, ఆ దేవాలయాల్లో, అక్కడక్కడ ఆశ్రమాదుల్లో వారు నిత్యము కూడా వేదపారాయణ చేస్తూ ఉండగా కలిగేటువంటి ఆ ఫలం మనం ఎక్కడైనా సరే, మేము ఎక్కడో సుదూరంగా ఉన్నాము, మాకు ఎట్లా అంటే అక్కడ ఉన్నటువంటి ఆ వేదపారాయణ జరిగే చోటకి వెళ్ళి ఒక నమస్కరించినా, సన్నిధికి వచ్చి నమస్కరించినట్టు స్వామి ఉనికేగా వేదం. కావున ప్రతి ఒక్కరు కూడా వేద విద్యని, వేద రక్షణని, వేదం యొక్క ఆ లక్ష్యం ఏమిటి? ఆ లక్ష్యం అంటే ప్రతి ఒక్క మానవుడు ధర్మంగా జీవించటం. ధార్మికమైనటువంటి జీవనం చాలా అవసరం. మన యొక్క శృతులు చెప్తున్నాయి, పురాణములు, ఇతిహాసములు చెప్తున్నాయి, ఆదివారం వస్తే ఎంతో పవిత్రంగా ఉండాలి. ఆదివారం వచ్చేటప్పటికి ప్రతినిత్యము పవిత్రంగా ఉండాలి. ఇతర ఆహారాదిలు భుజించేటువంటి వారు కూడా ఆదివారం నాడు వాటిని విడిచి శుద్ధంగా ఉండాలని చెప్తుంది. అటువంటి సూక్ష్మమైనటువంటి విషయమును ఈ వేదాన్ని అనుసరించి పురాణ ఇతిహాసముల ద్వారా వచ్చినటువంటి విషయాన్ని గమనిస్తే, తద్వారా అది ఆచరిస్తే మనకు ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. అనారోగ్యం అన్నది రానే రాదు. ఇక ధర్మం విషయమా, సాక్షాత్ వేదమే రామాయణంగాను, వేదవేద్యుడైనటువంటి శ్రీరామచంద్రుడే పరమాత్మే రామచంద్రుడుగా అవతరించాడు. ఎందుకయ్యా అవతరించాడంటే ధర్మాన్ని రక్షించుట కొరకు, వేదాన్ని రక్షించుట కొరకు. వేదాన్ని రక్షించటం అంటే పరమాత్మే సాక్షాత్తు అనేక మార్లు అవతరించారు అంటే ఆ ధర్మం యొక్క ప్రాశస్త్యం ఎంత గొప్పది అన్న విషయాన్ని మనం గమనించాలి. ధర్మము ఆచరించటం అంటే మనము సామాన్యమైనటువంటి, వారు చెప్పారు, సామాన్యమైనటువంటి జనులకు కూడా అవగతమయ్యే విధంగా అంటే మనం నిత్యం ప్రాతః సూర్యోదయాత్ పూర్వం లేవడం, స్నానం చేయటం, పవిత్రమైనటువంటి దుస్తులు ధరించి పరమాత్మని కాసేపు ధ్యానం చేయటం. చక్కగా యోగ్యత ఉన్నవాళ్ళు వైదికమైనటువంటి విధానంలో పూజించవచ్చు, లేదా నమోంతంగా భగవంతుని యొక్క నామముల చేత, అష్టోత్తరాది నామముల చేత నమోంతంగా ప్రణవరహితంగా ఉపాసించవచ్చు, లేదా గోవిందనామాదులు ఇత్యాదులు నిత్యము జపించవచ్చు. ఏ మారుమూల ప్రాంతం వెళ్ళినా కోలాటాలు, భజన మండళ్ళు ఇత్యాదులతో ఈరోజు సామాన్యమైనటువంటి జనంలో కూడా ఆ భాగవత భక్తి ప్రతిపాదన అయ్యే విధంగా బహుళంగా 100 మందిలో ఒక్కడికి అది పట్టినా మన అదృష్టం కదా. ఆ విధంగా ఎంతో ప్రయత్నం చేస్తే ఈరోజు సమాజంలో చాలా చోట్ల ధర్మప్రచార పరిషత్ ద్వారా జరిగేటువంటి కార్యక్రమాల ద్వారా ఆ వేదంలో ప్రతిపాదించినటువంటి తత్వమే అనేక గేయ రూపంగాను, అనేక పాటల రూపంలోనూ, భజన రూపంలోనూ ఈరోజు జరుగుతూ ఉన్నది. వాటిల్లో పాల్గొనాలి. ఎవరో నలుగురు కలిసి భజన చేస్తున్నారు, ఎవరో మన ఊరికి వచ్చారు, మనం ఇక్కడి నుంచి టీవీలో చూద్దామంటే కుదిరేది కాదు. దృశ్య మాధ్యమం ద్వారా వచ్చేది అనుభూతి రాదు, విషయం తెలుస్తుంది. అనుభూతి కావాలంటే నేరుగా ప్రత్యక్షంగా మనం రావాలి. అందరూ చూస్తారు ప్రపంచంలో,
కానీ తిరుమలకు వచ్చి స్వామిని దర్శనం చేస్తే ఉన్నటువంటి అనుభూతి మనం ఈ దృశ్య మాధ్యమం ద్వారా వచ్చేది కాదు. అదేవిధంగా మన ప్రాంతంలో కూడా జరిగేటువంటి సత్కర్మలు ఎక్కడ జరిగితే అక్కడ మనం తప్పగా పాల్గొనాలి. అన్నిటికన్నా చాలా ముఖ్యమైనటువంటిది వేదంలో ఏ కర్మ చేయాలన్నా ముందు కర్మకి ప్రధానమైనటువంటిది గోవు యొక్క సంపద. గోవు నుంచి వచ్చేటువంటి ఆ క్షీరము, దది, ఆ తక్రము, ఘృతము, ఆ పాలు, పెరుగు, నెయ్యి లేదా పవిత్రత అంటున్నాగా. ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఏ కార్యక్రమమైనా, శుభకార్యమైనా, పుణ్యకార్యమైనా ఏదైనప్పటికీ పవిత్రత కావాలంటే ఆ గోపంచకం అని చెప్పి తెచ్చుకునేటువంటి అలవాటు ఉన్నది. కానీ ఆ గోవు అంటే దాని లక్షణం ఏంటో మనం గమనించాలి. ఆ లక్షణాన్ని తెలుసుకుని ఆ శాస్త్రీయమైనటువంటి దేశీయ గోవుల్ని సేవించేటట్టుగా గోర సంపదని మనం బాగా పెంచుకునే ప్రయత్నం చేయాలి. గో సంపద ఎంత ప్రయత్నం చేస్తే అంత మన యొక్క నేటి కాలంలో చెప్పేటువంటి కాలుష్యము కానీ, ఈ కాలగతంగా ఉండేటువంటి అనేక ఉడుదుడుకులు కానీ ఇవన్నీ కూడా తొలగుతాయి. ఆ గోరక్షణ చేయటం అది కూడా వేదంలో ఒక విభాగమే. తర్వాత వ్యవసాయం చేస్తున్నాం. వ్యవసాయం సంప్రదాయ రీతిలో మనం చేసేటువంటి వ్యవసాయం కాలంలో కలిసిపోయేటువంటి రీతిలో ఉన్నది. కానీ అలా కాకుండా మళ్ళీ ప్రాచీనమైనటువంటి పద్ధతిలో వ్యవసాయం అంతా కూడా మళ్ళీ మొదలవుతున్నది. వాటికి కూడా ఉపాయములు మన వేదంలో పరోక్షంగా చెప్పబడి ఉన్నాయి. వాటిని కూడా గమనించి శాస్త్రీయమైనటువంటి రీతిలో మనం మన యొక్క సంపద, మనకు కావలసింది ఏమిటి, మనుగడకి సుఖంగా ఉండాలి అంటే మనకు కావలసింది ఏమిటి? పెద్దగా ఏమెక్కర్లేదు. వాసాగపిసి కావచ్చ బట్టలు, ఉండటానికి ఆవాసము, అన్నము ఉంటే చాలు. వాటన్నిటినీ ఇచ్చేది ఎవరు? వేదం, ఈశ్వరుడే. దానికి ప్రార్థన చేస్తున్నాం. అది వేదమంత్రం, ఋగ్వేదం అవ్వచ్చు, యజుర్వేదం అవ్వచ్చు. మాకు కావలసినటువంటి యోగ్యమైనటువంటివి మాకు సమకూర్చుగాక అని ప్రార్థన చేస్తున్నాం. అయోగ్యమైనటువంటి వస్తువు ఎంత వస్తేనేమి, ఎంత ఉంటేనేమి క్షణంలో పోతుంది. అధార్మికమైనటువంటి మార్గము ద్వారా సంపాదించినటువంటి ఏ విధమైనటువంటి ఒక ధనము కానీ, ఒక పరపతి కానీ, ఒక లౌకికమైనటువంటి ఏ విషయం లేనప్పటికీ కూడా అది నిలవదు. ధర్మ మార్గము ద్వారా, ధార్మికమైనటువంటి జీవనము ద్వారా సంపాదించినటువంటిదే మనకి హితమవుతుంది. అది గమనించి మనం ధర్మాన్ని అనుష్ఠించాలి. అదేవిధంగా మనం అందరం కూడా సుఖాన్ని కోరుకుంటాం, దుఃఖాన్ని కోరుకోము. కానీ సుఖాన్ని పొందటానికి కావలసినటువంటి సత్కర్మలు చేయటానికి ఆలోచిస్తూ ఉంటాం. అంతటికన్నా చాలా ముఖ్యమైనటువంటి అధికంగా సమాజంలో మనం ప్రసంగించటం, అధికముగా వృధాగా మన వాక్కుని వృధా చేయటం. అట్లా కాకుండా అవసరమైనంత వరకు నీ వాక్కుని కానీ, నీ మనస్సుని కానీ, నీ ఇంద్రియములని కానీ నువ్వు అవసరమైనంత వరకు వినియోగించి ఇతరమైనటువంటి సమయంలో భగవన్నామాన్ని స్మరించు. సదా సర్వత్రా ఎవని యొక్క వాక్కు యందు ఆ భగవన్నామం ఉన్నదో వానికి ఎటువంటి ఆపద కలగదట. ఇది సామాన్యంగా మనం నిత్యం అందరం చెప్పుకునేటువంటి, నిత్యము చేసేటువంటి స్తోత్రాల్లో చెప్పేది భగవత్పాద శంకరులు చెప్పారు. గేయం గీతా నామ సహస్రం ఆర్తా విషన్నా శిథిలాష్టభీత ఘోరేష్ట వ్యాధిశోత్తమాన సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం
విముక్త దుఃఖ సుఖినో భవంతు. ఒక్క నారాయణ శబ్దం మాత్రము చేతనే సకల దుఃఖములు పోతున్నాయి. రామ అంటే చాలు, పవిత్రమైనటువంటి రామం. రామనామాన్ని సదా సర్వత్రా ఎల్లరూ ఏ విధమైనటువంటి లౌకికమైనటువంటి ఒక మాకు ఇది చేయవచ్చా చేయకూడదా అనే కట్టుబాటు లేకుండా సదా చేయవలసినటువంటి నామం గోవిందనామం. భగవన్ నామాన్ని సదా ఉచ్చరించండి. రామ అంటే ఎంత పవిత్రం అంటే ఇటు శివపంచాక్షరి అటు నారాయణాష్టాక్షరి రెండిటి యొక్క సమష్టి సమన్వయ స్వరూపం అక్కడ అద్వైత తత్వం ప్రతిపాదింపబడుతున్నది. అట్లాంటి ఆ పరమాత్మ తత్వాన్ని చాలా సూక్ష్మంగా ఒక్క రోజల్లా మనం ఎంత పని చేసినా ఎంత శ్రమించినా కాసేపు వచ్చి కాస్త విశ్రమించి మనం ఏం చేయాలి? ప్రాచీన కాలంలో ఉండేది ప్రాతఃసాయం నామ సంకీర్తన చేసేవారు ఇంట్లో. ఇక్కడ ఏమన్నాను? నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామ దుఃఖశమనం తం నమామి హరింపరం. ఒక్కసారి హరినామ సంకీర్తన నిత్యము కూడా సాయం ప్రాతः ఒక 5 నిమిషాలు మనం చేయగలిగితే అది ప్రయత్నిస్తే తప్పగా మన యొక్క ఇతరమైనటువంటి వృత్తుల్లో కూడా సద్వృత్తిగా చేసి మనకి భవిష్యత్తులో కేవలం ధర్మార్థ కామముల వరకే కాకుండా పరమపురుషార్థమైనటువంటి ఆ నివృత్తి మార్గానికి కూడా దోహదపడుతుంది. ఈరోజు జీవితమంతా లౌకికమైనటువంటి ఈ విషయవాసంలో ఇమిడి చివరికి వచ్చేటప్పటికి భగవంతుడు నాకేం చేయలేదు, నాకేమీ లేదు, మనశ్శాంతి లేదు, అశాంతిగా ఉంది అని అనే కన్నా ఆ బాల్యం నుంచి ఆ పిన్న వయసు నుంచి మనం ప్రయత్నం చేయాలి. ఏ వయస్సులో మనం తెలుసుకుంటున్నామో ఆ వయసు నుంచైనా సరే ఇప్పటి నుంచైనా ప్రయత్నం చేసి సదా సర్వత్రా పవిత్రముగా ఉండాలి. అంతకన్నా పవిత్రత ఏంది ఏదీ లేదన్నాడు. ఏమిటంటే భగవన్నామం. వేదానికి ఎంత ప్రాశస్త్యం అంటే ప్రతి వేదాక్షరము పరమేశ్వరుని యొక్క నారాయణమూర్తి యొక్క దివ్య నామస్వరూపంగా చెప్పబడుతుంది. అట్లాంటి ఆ వేదం యొక్క సారమే మనం ప్రతి నిత్యము ఏ విషయం చెప్పినా సామాన్యమైనటువంటి జనులు ఏదైనా ఒక హితవు చెప్పారనుకోండి అది వేదవాక్కురా అంటారు. ఎందుకని? వేదము అంత శ్రేయస్సుని నీకు ఇస్తున్నది. శ్రేయస్సాధనమైనటువంటి సత్కర్మలు తప్పగా ఆచరించండి. ధర్మానుష్ఠానము చేయుటకు ప్రయత్నం చేయండి. అధర్మాన్ని ఎన్నటికీ కూడా ఆచరించకండి. అధర్మం అంటే ఏమిటి? వేదంలో చెప్పబడనటువంటివి, వేదంలో నిందించినటువంటివి అది అధర్మములు. వేదం ద్వారా ప్రతిపాదించినటువంటిది, వేదోక్తమైనటువంటి జీవనంలో మహాత్ముల చేత ఆచరింపబడినటువంటిది, పురాణ ఇతిహాసముల్లో సప్రమాణముగా మనకి హృదయానికి అతుక్కునేట్టుగా చెప్పబడినటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ గమనించాలి, గ్రహించాలి. ఆ విధమైనటువంటి రీతిలో ప్రతి ఒక్కరూ కూడా మనం వారి వారి యొక్క స్థానాల్లో ఉన్నప్పటికీ నిరంతరము కూడా ఆ ఈశ్వరుని యందు భక్తి కలిగి ఉండుట. అంటే ఈశ్వరుడు అంటే ఈ ప్రపంచమంతటికీ కూడా కారణభూతమైనటువంటి ఒక పరమాత్మ. ఆ పరమాత్మ శక్తి నుంచే వెలువడినది కదా ఈశ్వరుడు యందు. లోకంలో అనేకమైనటువంటి సంప్రదాయాలు, మతాలు, అనేకమైనటువంటి నవీనమైనటువంటి మార్గములు వచ్చాయి. లోకంలో వాటికి కూడా మన వైదిక విధానమైనటువంటి పూజాదులు, వ్యవహారాదులు సాగుతున్నాయి. కానీ వాళ్ళని ఆస్తికులు ఉంటామా అంటే మహర్షులు చెప్తున్నారు, ఆస్తికులంటే ఎవరు? వేదాన్ని, వేద ప్రతిపాదితమైనటువంటి ఆ పరమాత్మని విశ్వసించేవాడు, వేదోక్తమైనటువంటి కర్మలు, సత్కర్మలు ఆచరించేటువంటి. అటువంటి ఆస్తిక్య బుద్ధిని మనం పెంచుకోగలగాలి. ప్రాచీన కాలంలో మనకి రామాలయము, విష్ణువాలయము, శివాలయము వీటి తప్ప మరొకటి ఏది కూడా మనకు తెలవదు. మహా అయితే భజన మండళ్ళు ఉండేవి.
ఆ భజన మండళ్ళు ఎందుకు అంటే సమష్టిగా అందరూ కూడా కూడుకుని అందరూ కూడి భగవన్నామం చేయటం అన్నది మరలా ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కృషి చేత ఆ ప్రాంతంలో ఆ భాగవత చారిటబుల్ ట్రస్ట్ ఇతరులు వారి ద్వారా అంతా కూడా ప్రవర్తించడం చేత సాగుతున్నది తప్ప ప్రతి ఒకరి చెప్పేదేంటి, ఒకరు చేసేది మనముగా చేయటానికి ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్క గ్రామంలోనూ, ప్రతి పల్లెలోనూ, ప్రతి పట్టణంలోనూ అక్కడున్నటువంటి ఆస్తిక్యత పెంపొందించే విధంగా, ఒక ఆర్ష జీవనానికి తోడ్పడే విధంగా, ఒక ప్రబోధప్రదంగా ఒక కార్యక్రమాలు ఏర్పరచుకోవాలి. ఎవరో వచ్చి ఏర్పరిచేది కాదు, మనకు మనమే మహాత్ములైనటువంటి వారిని, సత్పురుషుల్ని, సజ్జల్ని పిలిపించుకుని వారి ద్వారా మనకి లౌకికమైనటువంటి ప్రవృత్తికి కావలసినటువంటివి, ఇది నువ్వు ఇలా ఉండు, ఇలా చెయ్యి, ఈ విధంగా జీవించు అని చెప్పటానికి ఎవ్వరి యొక్క ప్రబోధ అక్కర్లేదు. మన ఇంద్రియములు ఎప్పుడు కూడా బహిర్ముఖంగా పోతూనే ఉంటాయి. కానీ నివృత్తికి మాత్రం మనకు తప్పగా సత్పురుషుల యొక్క అనుగ్రహం అవసరం. సత్పురుషులంటే కాషాయ వస్త్రం ధరించి దండధారి మాత్రమే కాదు, వైదిక జీవనంలో నిత్యానుష్ఠాన తత్పరులైనటువంటి మహాత్ములెల్లరూ కూడా ఏ ఒక్క వ్యక్తి తన యొక్క ధర్మాన్ని విడవకుండా ఆచరిస్తాడో ప్రతి ఒక్కరూ కూడా సత్పురుషులే. అట్లాంటి వారిని సేవించి తద్వారా మనం ధర్మాన్ని గ్రహించి ధర్మ ప్రచారం అన్నది ఎంత ప్రచారం చేసినా ఉపయోగం లేదు. పెద్దలు ఆచరిస్తే ఆచరణ ద్వారా ఆదర్శప్రాయం అవుతాం. ఆ విధమైనటువంటి మనకి సమాజంలో ధర్మ వ్యాప్తి కలగాలని, అటువంటి వాటికే మహాత్ములు ఒకప్పుడు సంచారం చేసేవారు, పారివ్రాజ్యం చేసేవారు. మహాత్ములు సన్యాసులే కాదు, వైదికమైనటువంటి జీవనంలో ఉన్నవారు అందరూ కూడా సంచారం చేసి వారందరికీ కూడా సమాజంలో ఉన్నటువంటి వారిని అనుగ్రహిస్తూ ధర్మ ప్రబోధ చేసేవారు. ఆ విధమైనటువంటి మరల మన యొక్క జీవనానికి కావలసిన ముఖ్యముగా ఈ కాలంలో ప్రాచీన కాలము కన్నా ఈ కాలం బలీయమై ఉన్నది. ప్రాచీన కాలంలో కొంతే ఉన్నది, ఈ కాలంలో ప్రతి సాధనము బలహీనత పరిచే విధముగా ఉన్నది. ఈ బలహీనత పరిచే విధముల ఉన్నటువంటి ఈ కాలంలోనూ ప్రబలంగా మనం భగవన్నామాన్ని చేయగలిగితే, భగవదారాధన చేయగలిగితే, వేదవేద్యుడైనటువంటి ఆ పరమాత్మని మనం ఆశ్రయించగలిగితే, వేదవేత్తలైనటువంటి మహనీయుల్ని సేవించగలిగితే మనకి తప్పగా తద్వారా కలిగేటువంటి శ్రేయస్సు అపారమైనది, అనంతమైనది. అది ఒకరి చేత చెప్పబడేది కాదు, అది అనుభవగోచరమే తప్ప మరొకటి కాదు. ఒక చోట యజ్ఞం చేస్తారు, ఆ యజ్ఞం యొక్క ఫలం ప్రపంచమంతా వ్యాపిస్తున్నది. ఒక చోట ఒక సత్కథ జరుగుతున్నది. గంగా తీరంలో జరిగినటువంటి ఒక కథ భాగవత్ సప్తాహము పరీక్షన్ మహారాజుకి శుకయోగేంద్రుల ద్వారా ఉపదేశింపబడినది. నాడు మహర్షులు ద్వారా మనకి ఆ పరంపరాగతంగా మనకి అది అందుకోకపోతే ఈరోజు మనకు అది దక్కున. ఈ కలియుగంలో ఉన్నటువంటి జనులందరికీ కూడా ఏది చాలా హితమైనటువంటిది అంటే చెప్తారు, కాలవ్యాల ముఖగ్రాస త్రాస నిర్నాసహితవే శ్రీమద్ భాగవతం శాస్త్రం కలౌకీరేణ భాషితం అన్నారు. కాలం అనేటువంటి ఒక మహావ్యాలము చేత, ఒక పెద్ద సర్పము చేత పట్టుబడి ఉన్నటువంటి మనకి జనులకి ఏదైనా ఒక ఉపాయం ఉంది అంటే అది శ్రీమద్ భాగవత శాస్త్రమే అన్నాడు. అంతటి ఆ భాగవత శాస్త్రముకు ఎందుకు
అంతటి ఖ్యాతి. నిగమకల్పతరోర్గలితం ఫలం, వేదం అనేటువంటి మహావృక్షం యొక్క పండినటువంటి పండు చాలు వారిది. అట్లాంటి ఆ శ్రీమద్ భాగవతంలో కూడా ఆ పరమాత్మని ఉపాసించేటువంటి ఆ వేద ప్రతిపాదితమైనటువంటి విశ్వశ్రేయప్రదమైనటువంటివి చాలా ఉపాఖ్యానాలు ఉన్నవి. ఒకానొక సందర్భమున బ్రహ్మగారిని ఈ యొక్క సృష్టిలో దేవతలు, అసురులు, మానవులు ముగ్గురు కూడా బ్రహ్మగారిని ధ్యానం చేశారు, ఉపాసన చేశారు. వారికి బ్రహ్మగారు విడిగా ఉపదేశం చేయటం జరిగింది. చేసినటువంటి ఆ ఉపదేశం ఏకాక్షర ఉపదేశం. ఒకే అక్షరం ఒకే ఆ జనులకి ఉపదేశం చేశారు. ఇటు దేవతలకి, అటు అసురులకి, అటు మానవులకి. ఆ అక్షరం ఏమిటంటే దా అని. అది మనకు కూడా అది వర్తిస్తుంది. ఎందుకంటే నరకానికి ద్వారం ఏమిటి అంటే, ఇప్పుడు చెప్పబోయేది మీకు ఉపాయం చెప్తాం. కామ, క్రోధ, లోభం, ఈ మూడే నరకానికి ద్వారములు. కామాధిక్యతతో ఉన్నటువంటి జీవనం ఆ దేవతలకి, వారికి దా అనేటువంటి అక్షరం దమ అనేటువంటి నిగ్రహం కలిగి ఉండు అన్నట్టుగా స్ఫురించినది. అసురులకి క్రోధం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, ఆలోచనారహితంగా జీవిస్తారు. వాళ్ళకి అదే అక్షరం దాని దయగలిగి ఉండు అన్నట్టుగా వారికి ఉపదేశింపబడినది, స్ఫురించినది. మానవుల విషయం లోభం ఎక్కువ. మానవులకి దానము చెయ్యి, నువ్వు కలిగి ఉండటం కాదు, నీ దగ్గర ఉన్నదాన్ని వినియోగించు, నీకు అక్షయం అవుతుంది అన్నది. ఇది ఉపనిషత్తులో వచ్చే కథే. ఒకే అక్షరము, ఒకే గురువు వారి శిష్యులకు ఉపదేశిస్తే 3 విధములైనటువంటి వారి యొక్క గుణము చేత, వారి యొక్క కర్మ చేత వారికి ఆ విధముగా వైదికమైనటువంటి రీతిలో స్ఫురించినది. ముగ్గురికి స్ఫురించినటువంటి ఇది 3 తప్పు కాదు, 3 కూడా శాస్త్రీయమైనటువంటిదే. ప్రస్తుత లోకంలో మనకి 3 కూడా చాలా అవసరం. దయగలిగి ఉండాలి, దానం చేయాలి, దమం నిగ్రహం కలిగి ఉండాలి. ఇది చాలా అవసరమైనటువంటిది. అందువల్ల ఒక ఉపాసన ఒకరి వద్ద మనం అధ్యయనం చేసుకున్నప్పుడు అందరికీ ఒకలా ఉండదు. మనస్సు, మన యొక్క చిత్తవృత్తులు ఏ రకంగా ఉంటాయో దాన్ని అనుసరించి మన యొక్క ఆ ఫలం కూడా ఒక వరుసగా 4 పొలాలు వేస్తాం, 4 గింజలు సమానంగా వేస్తాం, కొన్నిట్లో ఎక్కువ తక్కువ పడుతుంది. అది శుద్ధిగా ఉండాలంటే ఆ యొక్క క్షేత్రాన్ని సామర్థ్యం, క్షేత్రం యొక్క బలం బాగుండాలి. అట్లా ఈ ఉపాధి, మానవ ఉపాధి చాలా దుర్లభమైనటువంటిది. ఎంతో మహత్తైనటువంటి పుణ్యం చేస్తే తప్ప పొందబడినటువంటివి. అట్లాంటి దుర్లభమైనటువంటి మానవ జన్మ పొంది ఉన్నటువంటి మానుష జన్మని సార్థకం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా సత్కర్మాచరణ చేయండి. ఈ యజ్ఞము అంటే బహిర్ముఖంగా చేయొచ్చు, క్రియారూపంగా, అంతర్ముఖంగా జ్ఞానయజ్ఞం చేయొచ్చు. కానీ ఇంకా చాలా శ్రేయప్రదం యజ్ఞానాం జపయజ్ఞోస్మి అన్నట్టుగా జపయజ్ఞము చాలా నిరంతరము కూడా భగవన్నామం చేయండి, దానము చేయండి. మనం కలిగి ఉంటే అది కల్మషం అవుతుంది. మన దగ్గర ఉన్నది 10 మందికి వితరణ చేసి అనుభవించండి. ఆ వితరణ చేయడం చేత నీ దగ్గర నువ్వు అనుభవించటానికి అది పవిత్రత. ఏ వస్తువు అయినా పవిత్రంగా ఉండాలి అంటే ఒకరికి ఇస్తే ఈ శేషం పవిత్రం అవుతున్నది. అట్లా దానం చేయటానికి ఆ దాన బుద్ధి కలిగే విధంగా మనం జీవించండి.
సదా ఎల్లరి ఎడల దయగలిగి ఉండండి. ఇది అద్వేష్ట సర్వభూతానాం. ఎవరిని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ స్థితుల్లోనూ కూడా ఎవరిని ఏమీ అనవద్దు, హింసించవద్దు. దయగలిగి ఉండండి. దయగలిగితే చాలు. దయ అంటూ ఉంటే ఎంతటి వాడైనా దిగి వస్తాడు. అట్లాంటి గుణములు, సాత్విక గుణములు. ఆహార విషయం వేదం ఎంత ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చింది అంటే ఆహార శుద్ధి, సత్వశుద్ధి అన్నది. సత్వశుద్ధి కలిగినటువంటి ఆహారం. ఈరోజు మీరు ఇదే తినాలి అదే తినకూడదు అని లోకంలో మా ఇంటి ఆచారము మా ఇది అంటారు. ప్రతి ఒక్కరూ కూడా ఆచరించవలసినది ఆహారం తీసుకోవాల్సిన సాత్విక ఆహారం తీసుకుంటే సాత్వికమైనటువంటి చిత్తవృత్తి కలుగుతుంది. సాత్వికమైనటువంటి నీ యొక్క జీవనం మహోన్నతంగా నీకు ప్రకాశిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సాత్వికమైనటువంటి ఆహారానికి సేవించండి. వారంలో ఒక్కరోజు పరమాత్మ గురించి మనం శనివారం చేస్తారు చాలామంది, లేదా మరో వారం చేస్తాం. ఈ ఒక వారం విశేషం చెప్తాం, లేదా సంక్రాంతి వచ్చింది, లేదా మరో పండగ వచ్చింది ఆ పండగకి విశేషం అంటాం, లేదా గ్రహణం వచ్చింది సూర్యగ్రహణం వచ్చేటప్పటికి ఆ కురుక్షేత్రాది క్షేత్రములు వెళ్ళి అక్కడ దాన ధర్మాదులు చేద్దామనుకుంటాం. ఎందుకు అంటే అక్కడ ఆ యోగం చాలా విశేషమైనది, చాలా పవిత్రమైనది. ఆ కాలంలో నిత్యము చేసేదానికన్నా ఆ రోజుల్లో చేస్తే అమితమైనటువంటి అనంతమైనటువంటి ఫలమన్నా. అట్లాంటిది నీ మానవ జన్మగా పుట్టడమే మహాయోగము. ఈ మహాయోగాన్ని ఇది చాలా రెప్పపాటి సమయంలో ఎప్పుడు రాలుతుందో తెలియదు, ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఉన్నటువంటి సమయం సాత్వికమైనటువంటి భావంతో నిరంతరము భగవన్నామకి అంకితమయ్యే విధంగా సత్వగుణ ప్రధానంగా జీవించండి. భగవన్నామం అంటే నీ చేసే సత్కర్మలన్నీ కూడా ఈశ్వరార్పిత బుద్ధి కలిగి చేయగలిగిన రీతిలో నువ్వు నీ యొక్క మలుచుకోవాలి. మనం భుజించేటువంటి ఆహారం ముందు భాగవతంలో ప్రహ్లాదులు వారు చాలా స్పష్టంగా వారి చరిత్రలో వారికి ఏమి ఇచ్చినను ప్రహ్లాద చరిత్రలో ఆ శ్రీహరికి అర్పణ చేసి పుచ్చుకున్నాడు. విషము కూడా అమృతమైనది. మరో సౌందర్య లహరి తీసుకుంటే దాంట్లో కూడా జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచనాగతి ప్రాదక్ష. మనసా నువ్వు తలస్తే చాలు, నువ్వు భుజించే ఆహారమే ఆహుతి అవుతున్నది, నువ్వు తలచేటువంటి తలంపే ధ్యానం అవుతున్నది, నువ్వు నడిచే నడక ప్రదక్షిణమవుతున్నది. ఇటు శివపరంగాను ఆత్మాత్వం గిరిజామతి సహచర ప్రాణాశరీరంగ్ర పూజాతే విషయోపభోగరచన అని నువ్వు అనుభవించేటువంటి యోగభోగములన్నీ కూడా ఆ భగవత్ పూజ అవుతున్నది అని తలచిన ఎడల నిషిద్ధమైనటువంటి పదార్థములు భుజించము, నిషిద్ధమైనటువంటి ప్రాంతంలో మనం సంచరించము, నిషిద్ధమైనటువంటి చర్యలు మనం చేయము. మన యొక్క కాయికమైన మానసికమైన వాగ్రూపమైనటువంటి ఈ యొక్క ఉపాధి ఏదైతే ఉన్నదో దాన్ని చాలా పవిత్రంగా పరమాత్మ నుండి ఆవిర్భవించినటువంటి ఈ విశ్వంలో మనము ఆయన స్వరూపంలోనే ఉన్నాం. నారాయణుడి యందు నారాయణాత్ర వర్తంతే నారాయణే ప్రణీయంతే. పరమాత్మ నుండే ఆవిర్భవిస్తున్నది, పరమాత్మ ఎందే ఉన్నది, పరమాత్మ ఎందే లయం చెందుతున్నాం అని నిరంతరం ఆ నారాయణ స్మరణ చేస్తూ ఉంటే చాలు మన జన్మ ధన్యత చెందుతుంది. అట్టి పరమ పవిత్రమైనటువంటి జనులెల్లరకు కూడా ఒక ఆలయము, ఒక వ్యవస్థ అన్నది లేకపోతే, ఒక కట్టుబాటు లేకపోతే, ఒక వ్యవస్థ లేకపోతే మనం కూడలేము. మన ఆర్ష సంప్రదాయము ఎప్పుడూ ఒకడు ఏకాంతంగా కూర్చుని నీ మట్టుకు నువ్వు అనుభవించు సుఖంగా ఉండు అన్నది కాదు. సమష్టిగా ఒక సత్కార్యమైనా, ఒక వివాహాది సంస్కారములైనా, లేదా ఒక పుణ్యకార్యములైనా ఏదై ఉన్నప్పటికీ కూడా సమష్టిగా సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా సమన్వయం చేసుకుని అందరూ కూడా సమష్టిగా చేసుకునే రీతిలో ఉండేటట్టుగా ఉన్నది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి
ఈ భూలోకమంతా కూడా ఏ మారుమూల పోయినా ఏ దేశస్థుడికైనా తెలిసినటువంటి భారతదేశం అనేటప్పటికీ వెంకటేశ్వర స్వామి సనాతన ధర్మము అనేటువంటి ఆ ఖ్యాతి అందరికీ తెలుసు. ఈరోజు వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం చేత వేదానికి పరికరముగా సాధనముగా ఉండేటువంటి అనేక కళలు పోషింపబడుతున్నాయి. వాటిని అన్నింటినీ కూడా సమగ్రంగా ఇంకా ప్రసిద్ధిగా ప్రతి ఒక్కరికి కూడా యోగ్యులైన వారందరికీ కూడా అందే విధంగా ఆ పరమాత్మ అనుగ్రహించాలని, ఈ యొక్క వైదికమైనటువంటి సపర్య సమాజంలో ప్రవర్ధిల్లాలని, వైదికమైనటువంటి భావములు మన చిత్తవృత్తిలో గోచరించాలని, వైదికమైనటువంటి కర్మానుష్ఠానమునందు మనకి స్ఫూర్తి కలగాలని వేదవేద్యుడైనటువంటి ఆ శ్రీ నారాయణమూర్తి కలియుగ ప్రత్యక్ష దైవం సకల సంప్రదాయములు సనాతన వైదిక మతంలో అనేక శాఖోపశాఖలుగా విభిన్నమైనటువంటి తత్వభేదముతో ఉపాసిస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. అందరి చేత ఆరాధింపబడేటువంటి ఏకైక మూర్తి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి. అట్టి ఆ నారాయణమూర్తి జనులెల్లరికీ కూడా సన్మార్గ దర్శనానికి, సదాచార సంపదకి, ధర్మశ్రద్ధకి, పాపభీతికి, పాపం ఈరోజు ఎవ్వరికీ కూడా పాపం ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నాం. దేహాంతరం పరలోకం ఒకటి ఉన్నది. ఈ లోకంలో చేసేటువంటి చర్యకి మనం అనుభవించాల్సి వస్తుంది అన్నటువంటి జ్ఞానాన్ని కోల్పోయి చాలామంది చాలా దుశ్చర్యలు చేస్తున్నారు. అట్లా వద్దు. పాపభీతి కలగాలి. పాపభీతి కలగాలంటే మన పురాణ ఇతిహాసములన్నింటినీ కూడా మనం శ్రవణం చేస్తే అదేమిటో తెలుస్తుంది. తద్వారా ధర్మం ఇది, అధర్మం ఇది. ధర్మాన్ని గ్రహిస్తాం, అధర్మాన్ని త్యజిస్తాం. మానవ ఉపాధికి జంతువునాం నరజన్మ దుర్లభం అన్నాడు. నరజన్మకి ఇంత దుర్లభమైనటువంటి మానుష జన్మ ఎందుకు ఇంత విశేషముగా పూజింపబడుతున్నదంటే కేవలం ధర్మాన్ని తెలుసుకుని సాధించటానికి, అధర్మాన్ని త్యజించటానికి మనం చేసే సాధన ఈ వివేకం అన్నది ఉన్నది కదా, అదే మానవ ఉపాధికి చాలా విశేషమైనటువంటిది. ప్రతి ఒక్కరికి ఉన్నది. ప్రతి ఒక్కరిలోనూ పరమాత్మ ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి ఆ సప్తగిరి పైన విశేషముగా ప్రకాశిస్తున్నారు. ఆ ప్రకాశించేటువంటి స్వామి మరెక్కడైనా ఉన్నారంటే సర్వవ్యాపకుడై ఉన్నాడు. సర్వవ్యాపకుడైనటువంటి వాడు మన యొక్క హృదయంలోనే ఉన్నాడు. అందువల్ల హృదయాంతరాళముల్లో ఉన్నటువంటి ఆ స్వామిని మనం దర్శించగలగాలి, అనుభవించగలగాలి. అంటే దానికి తగ్గ సాధన చేయండి, తప్పగా తరిద్దుగాక. సమస్త మానవాళికి ఆ పరమేశ్వరుడు ధర్మ స్ఫూర్తి కలిగింపజేసి ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడయ్యా ఈ మానవ జన్మకి సాఫల్యత ఏమిటి అంటే పరమాత్మని చేరటమే, పరమ పురుషార్థాన్ని పొందటమే. 3 పురుషార్థములు పొంది అయిపోయామన్నది కాదు, పరమ పురుషార్థాన్ని పొందటం. పరమ పురుషార్థం పొందటం అంటే అది ఈ జన్మకు అవుతుందా, వచ్చే జన్మకు అవుతుందా తెలియదు. కానీ పరమాత్మ దర్శనం చేస్తే తప్పగా అవుతుందన్న మాత్రం మనం ఈ లోకంలో ఎన్నెన్ని సాధనలు చేసినా, ఎన్నెన్ని కార్యములు చేసినా కాలానుగతంగా ఏదో ఒక లోపం కనిపిస్తూనే ఉంటుంది. ఏ లోపం లేనటువంటిది భగవన్నామ స్మరణ, తర్వాత మన వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య దర్శనం. దివ్య దర్శనం మాత్రము చేత, ఎందుకంటే జనులెల్లరూ కూడా, భక్తజనులెల్లరూ కూడా తిరుమల క్షేత్రమునకు వచ్చి స్వామిని దర్శించి తరించాలి. లక్షల మంది జనం వస్తున్నారు. ఇంకా అనేక ప్రాంతములలో అందరినీ తరింపజేయాలని స్వామి కూడా అనేక రూపాలలో పర్యటిస్తూ కళ్యాణోత్సవాలు కానీ మరో ఉత్సవం కానీ జరుగుతూ ఉన్నవి.
కానీ మన దగ్గరికి స్వామి రావటం విశేషమే, కాదనలేదు. కానీ స్వామి వద్దకు మనం వస్తే ఉండేటువంటి ఆ యొక్క విశేషమైనటువంటి అనుభూతి చెప్పనలవి కాదు. ప్రతి ఒక్క వ్యక్తి ఆస్తికుడు ఉన్నవాడు, భారతీయుడు, మానవ జన్మ ఎత్తినటువంటి వాడు ప్రతి ఒక్కరూ కూడా పవిత్రమైనటువంటి హృదయంతో, పవిత్రమైనటువంటి భావంతో ఆ పరమాత్మని, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని సభక్తికముగా సేవించండి, దర్శించండి, తరించండి. ఈ వేద విద్య వ్యాప్తికై చేసేటువంటి ఆ కృషి చేస్తున్నటువంటి ఆ పరమాత్మ స్ఫూర్తితో, అనుగ్రహముతో చేస్తున్నటువంటి అధికారులెల్లరికీ, దాంట్లో అహర్నిశలు ఆ వేద ప్రతిపాదితమైనటువంటి ఆ తత్వాన్ని అనుసంధానం చేస్తూ జీవిస్తున్నటువంటి మహనీయులు వేదమూర్తులెల్లరికీ కూడా మా నారాయణ స్మరణపూర్వక ఆశీస్సులు తెలియజేస్తూ ఈ భాషణమును ముగిస్తున్నాం. హరే నమః. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. స్వామివారు త్రికరణ శుద్ధిగా మానవులందరూ కూడా ధర్మాన్ని ఆచరించాలి అని చెప్పి ఉద్బోధించారు. విశేషించి తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యమ స్ఫూర్తితో చేస్తూ ఉండేటువంటి వేద ధర్మాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇటువంటి నేపథ్యంలో పరమ పూజ్యులైనటువంటి పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి వారికి యతివందనంతో అమ్మవారి యొక్క శేషవస్త్ర ప్రదానం, ప్రసాద సత్కారము మనం చేద్దామని చెప్పి వేద విద్వాంసులను కోరుకుంటూ ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ. ఓం న కర్మణా త్యాగేన త్యాగేనైకే అమృతత్వమానసుః పరేణ నాకన్నిహితం గుహాయాం బిభ్రాజతే తత్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాసయోగాత్యతయః శుద్ధసత్వాః ते ब्रह्मलोके तु परान्तकाले परामृतात् परिमुच्यन्ते सर्वे दाह्रम् विपापम् परमेष्मभूतम् यत्पुण्डरीकम् पुरमद्य सकृस्थम् तत्राभिदग्रम् गगनम् विशोकस्तस्मिन् यदन्तस्तदुपासितव्यम् यो वेदादो स्वर प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिरीनस्य च परः स महेश्वरः. ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यम् करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्तिः शान्तिः शान्तिः. ईशानां जगतोऽस्य वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसीम् तत्वक्षस्थल नित्यवासरसिकाम् तक्षान्ति संवर्धिनीम् पद्मालङ्कृतपाणिपल्लवयुगाम् पद्मासनस्थाम् श्रियम् वात्सल्याधिगुणोज्ज्वलाम् भगवतीम् वन्दे जगन्मातरम्.